ఈ భూమిపై ఎవరూ ఎక్కలేని ఒకే ఒక్క పర్వతం ఉంది. అది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది, అత్యంత రహస్యమైనది, అత్యంత భయంకరమైనది కూడా. అదే కైలాస పర్వతం. ఇది సాధారణ పర్వతం కాదు. ఇది దేవతల నివాసం. కానీ మనుషులు ఎందుకు ఎక్కలేకపోయారు? ఎవరైనా ప్రయత్నిస్తే వారు తిరిగి రాలేదా? కైలాస పర్వతం టిబెట్లోని ట్రాన్స్ హిమాలయ ప్రాంతంలో ఉంది. ఎత్తు 6638 మీటర్లు. కానీ ఇది కంటే ఎత్తైన పర్వతాలు చాలా ఉన్నాయి. అయినా ఎవరూ ఎక్కలేని పర్వతం ఇదే. ఇది హిందువులు, బౌద్ధులు, జైనులు, గణేశులకు అత్యంత పవిత్రమైనది. శివపురాణాల ప్రకారం కైలాసం సాక్షాత్తు ఇది భూలోకానికి, దైవలోకానికి మధ్య ద్వారమని పురాణాలు చెబుతున్నాయి. కైలాస పర్వతం ఇది సహజంగా ఏర్పడిందా లేదా ఎవరో నిర్మించారా? ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఇది భూమి యొక్క కేంద్రానికి సరిగ్గా ఏలియన్ అయి ఉంటుంది. ఇది సాధారణ పర్వతం అయితే ఇలా ఎలా సాధ్యం? ఎక్కువగా వినిపించే కారణాలు: మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కైలాస పర్వతంలో కంపాస్ పనిచేయదు. దిక్కులు మారిపోతాయి. అకస్మాత్తుగా వాతావరణ మార్పులు. ఒక్క నిమిషంలో సూర్యుడు, తుఫాను, మంచు తుఫాను. మానసిక ప్రభావాలు. ఎక్కేందుకు వెళ్ళిన వాళ్ళు భయంకరమైన భ్రమలు, కాలం వేగంగా మారినట్టు అనుభవం. కొంతమంది చెప్పిన మాట: ఒకరోజు ఎక్కితే మా శరీరం వృద్ధాప్యంలోకి వెళ్ళినట్టు అనిపించింది. చరిత్రలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ శిఖరాన్ని చేరలేదు. కొంతమంది అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. కొంతమంది వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అందుకే చైనా ప్రభుత్వం కూడా ఎక్కడం నిషేధించింది. ఎక్కడం నిషేధం, కానీ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అనుమతి ఉంది. దీనిని కోరా యాత్ర అంటారు. ఒకసారి కోరా చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. 108 సార్లు చేస్తే మోక్షం కలుగుతుంది. కొంతమంది ఋషులు చెబుతారు కైలాసం పూర్తిగా భూమిపై కాదు. ఇది డైమెన్షనల్ గేట్వే. ధ్యానంలో ఉన్నవాళ్ళకే అది దర్శనం ఇస్తుంది. అందుకే భౌతిక శరీరంతో ఎక్కడం అసాధ్యం. కైలాస్ పర్వతం ఒక పర్వతం కాదు, అది శివతత్వం. అహంకారంతో ఎక్కాలనుకుంటే అది తిరస్కరిస్తుంది. భక్తితో చుట్టూ తిరిగితే అది ఆశీర్వదిస్తుంది. అందుకే మనుషులెవరూ ఎక్కలేరు.